మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి కారంతో బంగాళాదుంప టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. బంగాళదుంపలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో బాగా ఉడకనివ్వాలి. టమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. బంగాళాదుంప బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన పచ్చి కారంతో బంగాళాదుంప టమాటో కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.